చేత కానప్పుడు పందెం కాయడం ఎందుకు జ్యోతి? ఇప్పుడు అమ్మవారి కాళ్ళు పట్టుకుని నా కష్టానికి కాపు కాయమని కన్నీళ్లతో అమ్మవారిని వేడుకోవడం ఎందుకు? ఎలాగో ఓడిపోయావు. జీవితాంతం జీవనదిలా కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు కన్నీళ్లు తుడుచుకుని ప్రయోజనం ఏంటి జ్యోతి? ఒక పంచు జ్యోతి, నువ్వెలాగో మా పెళ్లి ఆపలేవని తెలిసిపోయింది కాబట్టి నా పెళ్లి రాజీవ్తో ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలని, నేను రాజీవ్ చిలకా గోరింకల్లాగా హ్యాపీగా కాపురం చేసుకోవాలని అమ్మవారిని మొక్కుకో. ఇంకా గడువు పూర్తి కాలేదు శ్రావ్య. నీ నవ్వు ఏడుపులా మారటానికి, నా కన్నీళ్లు సంతోషంగా మారటానికి టైం ఇంకా ఉంది. నమ్మకానికైనా హద్దుండాలి. నువ్వు నీలాంబరి కలిసి హద్దులు దాటి నా కాపురం కూల్చటానికి చేసిన కుట్ర వీడియో రూపంలో నా ఫోన్లో ఉంది. నా ఫోన్ని దొంగలు కొట్టేశారు. అందుకే ఆధారాన్ని కోల్పోయాను. తప్పకుండా ఆధారాన్ని సంపాదిస్తాను. నీలాంబరి చేసిన కుట్రని బయటపెట్టి నీ ఆట కట్టిస్తాను. నువ్వు పోగొట్టుకుంది ఫోన్ని కాదు జ్యోతి, నీ సౌభాగ్యాన్ని. ఇక నీ బతుకు రోడ్డు పాలే. రాజీవ్ నా సొంతం. సరే వస్తాను. అవతల మా పెళ్లి కార్యక్రమం ఉంది. రాజీవ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎలాంటి అవాంతరాలు లేకుండా మా పెళ్లి జరగాలి తల్లి. అన్నట్టు జ్యోతి, నువ్విక్కడే ఉన్నావని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకు నిన్ను పట్టించొచ్చు. చచ్చిన పాముని ఇంకా చంపడం ఎందుకని వదిలేసి వెళ్ళిపోతున్నాను. అయినా నువ్వు బయట ఉండి నేను గెలిస్తేనే కదా నాకు మజాగా ఉంటుంది. బాయ్. జ్యోతి ఏమంటోంది? తానే గెలుస్తానని కలలు కంటుంది. ఎక్కడున్నావు జ్యోతి? కనిపించు. చెప్పరా రంజిత్, జ్యోతి ఏ ఏరియాలో ఉందో తెలిసిందా? తెలిసిందిరా. జ్యోతి ఏ ఏరియాలో ఉందో చెప్పరా, త్వరగా చెప్పు. ఆ ఫోన్ లాస్ట్ సిగ్నల్ వెంకటగిరి ఏరియాలో ఎండ్ అయినట్లు చూపిస్తుంది. నీకు ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను. ఆ ఏరియాకి వెళ్ళి ఎత్తుకు. త్వరగా షేర్ చేయరా, నేను చూస్తాను. ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళని ఏదో ఒక మాయ చేయాలి. రే, అరే రామ్జీ, రే ఏమైందిరా వీడికి? ఏమో సార్. ముందు కట్లిప్పి కూర్చోబెట్టండి. అదేరా నాకు కూడా కావాల్సింది. రే రామ్జీ, కట్లిప్పండి రా. రామ్జీ, రే రామ్జీ,
రే రామ్జీ, దాహం దాహం. రే నీళ్ళు పట్టరండి ముందు. రే వాడి సంగతి ఏంటో చూడండి, నేను ఫోన్ మాట్లాడి వస్తాను. హలో, ఎవరా వాటరు? నిన్ను ఆ? రే రామ్జీ, రే రామ్జీ, ఏంట్రా ఇది? రామ్జీ, బావా, నువ్వు బతుకుంటే మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. నేను నిన్నే నమ్ముకున్నాను తల్లి. నీకు దండం పెట్టుకోకుండా, నీ ఆశీర్వాదం తీసుకోకుండా నేనింతవరకు ఏదీ చేయలేదు. అలాంటి నాకు ఎందుకిలా పరీక్షలు పెడుతున్నావు? నువ్వే చూసావు కదమ్మా, నీ కళ్ళ ముందే నాకు సౌభాగ్యం దూరం అవుతుందని శ్రావ్య చెప్పి వెళ్ళింది. నిన్ను నమ్ముకున్నందుకు నా సౌభాగ్యం నాకు మాత్రమే దక్కేలా చేయలేవా? నా భర్త నాకు దూరం కాకుండా కాపాడలేవా? నన్ను కష్టాల సుడిగుండంలోకి తోసి నువ్వు చోద్యం చూస్తున్నావా? చెప్పమ్మా, చెప్పు. శ్రావ్యని ఓడించి అన్యాయం వైపు నిలబడతావా? నేనుండగా నా భర్తకి రెండో పెళ్లి చేస్తావా? ధర్మం వైపు నువ్వుండవా? చెప్పు తల్లి, చెప్పు. తప్పు, నువ్వన్నది తప్పు. పరిష్కారం దొరకని సమస్య కోసం ఆందోళన, సమాధానమేంటో తెలియని ప్రశ్న గురించి ఆవేదన. నువ్వన్నది నేను తప్పన్నానని, ఎందుకు అన్నానా అని నీ అయోమయం. అవునా? అవును స్వామి. ఆ తల్లి నీకు సౌభాగ్యాన్ని దూరం చేయలేదమ్మా. అలాంటప్పుడు నువ్వు అమ్మవారిని ప్రశ్నించడం తప్పే కదమ్మా. నేను మీకు ఏమీ చెప్పకుండానే నా గురించి చెప్తున్నారేంటి స్వామి? ఆ మాటలు నమ్మొద్దమ్మా.